వాళ్ళతో ఫోటో కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఇవాళ కుప్పం నుంచి దాదాపు 26 లక్షల మందికి 4,949 కోట్ల రూపాయలను అందించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లబ్ధి పొందుతున్నటువంటి మహిళలతో ఫోటో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక తోడబుట్టిన అన్న కంటే ఎక్కువగా ఆంధ్ర ఆడపడుచులని అభిమానించే ఆత్మీయ అన్నగా ఈ రోజు మన జగనన్న మన కళ్ళ ముందుకొచ్చారు. మరి లబ్ధి పొందుతున్నటువంటి ఆ మహిళామణులని కలిసి వారితో ఫోటో తీసుకోవడం జరుగుతోంది. నిజంగా వారి జీవితాల్లో ఇది మరిచిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణం. వారి కష్ట నష్టాలను ఒక అన్నగా చేయూతనందిస్తూ మరి వారి కష్ట నష్టాల్ని తెలుసుకుంటున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. జై జై జగన్. గట్టిగా అన్న వేదికపైకి వచ్చేటప్పుడు అందరూ గట్టిగా ఒకే నినాదం చేద్దాం. కుప్పం ప్రజల తలరాతను మార్చే విధంగా 66 కోట్లతో మున్సిపాలిటీ ఆఫీసు నిర్మాణాన్ని, ఇంటగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ని నిర్మించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శిలా ఫలకాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు మరి కాసేపట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. ఆంధ్ర రాష్ట్రంలోని ఏ మారుమూల పల్లె ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా వదలబోయేది లేదు అని ప్రతిజ్ఞ పూనినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన కళ్ళ ముందు సాక్షాత్కరించారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 1వ విడత, 2వ విడత, 3వ విడత ద్వారా సుమారు 1 కోటి మంది మహిళా మనులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం అతి మహోన్నతమైనటువంటి గొప్ప కార్యక్రమం. తద్వారా 14,110 కోట్ల రూపాయలను వెచ్చించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళా మనులను సమాజంలో ఉన్న స్థాయిలో నిలపగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం, సుస్వాగతం పలుకుదాం. గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులతో మాట్లాడిన తరువాత కుప్పం ప్రజల అభివృద్ధికై మున్సిపాలిటీ ఆఫీస్ నిర్మాణము, అలాగే ఇంటగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలకి సంబంధించినటువంటి శిలా ఫలకాన్ని ఆవిష్కరించబోతున్నారు. దాదాపు ఈ పథకానికి 66 కోట్ల రూపాయలను వెచ్చించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కానివ్వండి, మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి, అన్ని హంగులతో, అన్ని సదుపాయాలతో ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మేనిఫెస్టోలో తాను చేసిన వాగ్దానాలను తూచా తప్పక నెరవేర్చడమే కాక తాను చెప్పని మాటను కూడా చేసి చూపించే దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి నాయకునికి ప్రజలు అడుగడుగున నీరాజనాలతో బ్రహ్మరథం పట్టరా, తమ మొర ఆలకించి తమ కన్నీళ్లను తుడిచే దైవంగా గుండెల్లో గుడి కట్టి పూజించరా. భారతదేశ చరిత్రలో ఎంతో మంది రాజులు, రారాజులు ఉండొచ్చు,
కానీ ప్రజల గుండెల్లో కలకాలం శాశ్వత స్థానం సంపాదించుకోగలిగే సత్తా కొంతమందికే ఉంటుంది. అటువంటి వారిలో ప్రథమ స్థానంలో ఉంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పింఛన్లు, పేదలందరికీ ఇండ్లు, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ఆసరా, చేయూత, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఎస్సీ, బీసీ, మైనారిటీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నలుమూలల సంక్షేమ పథకాలు అందే విధంగా నవరత్నాల రూపకల్పన చేసినటువంటి అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేక ఏ మారుమూల గ్రామం కూడా విస్మరించబడకూడదు. ప్రాంతీయ భేదాన్ని ఎంచక అన్ని ప్రాంతాల అన్ని వర్గాల అభివృద్ధి ఏకైక లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక పోరాట యోధుడు, అలుపెరగని శ్రామికుడు, నిత్య కృషివలుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పం ప్రజల అభినందన నీరాజనాలతో జయజయలు పలుకుతూ స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాము. జయ హో జగనన్న, జయ జయ హో జగనన్న. జనం మెచ్చిన నాయకుడు, జనం కోసం నాయకుడు, మన జననాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి చప్పట్లతో మీ అభిమానంతో స్వాగతం పలకడానికి ఒక్కసారి గట్టిగా జై జగన్, గట్టిగా జై జగన్, జై జగన్. అదిగో అదిగదిగో మన కలలను నెరవేర్చడానికి, మనం పడుతున్న బాధలను తీర్చడానికి, మన ప్రాంతాన్ని రామరాజ్యం చేయడానికి కదిలొస్తున్నాడు. అదిగో మన జగన్మోహనుడు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మరోసారి జై జగన్. కులం చూడని నాయకుడు, మతం చూడని నాయకుడు, ప్రాంతం చూడని నాయకుడు, రాజకీయాలు చూడని నాయకుడు, ఒకే ఒక నాయకుడు, ప్రజల కోసం ఎందాకైనా ఎంతైనా ఏమైనా అని భావించే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి జై జగన్. జనం మెచ్చిన నాయకుడు, జనం గుండెల్లో చిరకాలం శాశ్వతంగా ఉండిపోవాలని ఆకాంక్షించే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మన చిరకాల ఆకాంక్ష ఫలించి ఈరోజు మన కళ్ళ ముందు స్వయంగా సాక్షాత్కరించారు. వారి స్వహస్తాల చేతుల మీదుగా మరి ఈనాడు వైఎస్ఆర్ చేయూత 3వ విడత నిధులు మరి అందరికీ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా కుప్పంకి విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి మన హర్షాతిరేకాల్ని తెలియజేద్దాం. జై జగన్, జై జై జగన్. ఇంకా గట్టిగా కుప్పం మారుమూల ప్రాంతాలన్నీ మారుమోగిపోవాలి. జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ. మదర్ తెరీసాలోని సేవాగుణం, అల్లూరి సీతారామరాజులోని ధైర్యం, అంబేద్కర్లోని ముందు చూపు కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వైఎస్ఆర్ చేయూత 3వ విడత కార్యక్రమంలో భాగంగా దాదాపు 26 లక్షల మందికి 4,949 కోట్ల రూపాయలను అందించడానికి
మన మధ్యకు విచ్చేశారు మన ప్రియతమ నేత. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా లబ్ధిదారులతో ఫోటో కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మన మున్సిపల్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కొరకు ఇనాగరేషన్స్ కూడా చేశారు. ఇప్పుడే వేదికపైకి రాబోతున్నారు మనం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదిగో వస్తున్నారు, అదిగదిగో వచ్చేస్తున్నారు. జై జగన్, జై జగన్. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు గార్లాండ్ తో సత్కరించబోతున్నారు. అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా దాదాపు 26 లక్షల మందికి 4,949 కోట్ల రూపాయలను అందించడానికి మన ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనపూర్వకంగా అందరూ గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. కులం చూడని నాయకుడు, మతం చూడని నాయకుడు, ప్రాంతం చూడని నాయకుడు, రాజకీయాలు చూడని నాయకుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కరు, వారే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఎందాకైనా ఎంతైనా ఎప్పుడైనా ఎక్కడైనా అనుకునే ఒకే ఒక నాయకులు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తరువాత కార్యక్రమంలో భాగంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈనాటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ఎం హరినారాయణన్ ఐఏఎస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. 3వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించేందుకు వచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ చిత్తూరు జిల్లా యంత్రాంగం తరపున స్వాగతం. పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు రూపొందించి అమలు చేస్తున్నారు. మహిళా అభివృద్ధి లక్ష్యంగా మరియు ఆర్థిక సాధికారతలో భాగంగా నవరత్నాల్లో భాగంగా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు 4 దఫాల్లో రూపాయి 75,000 ఆర్థిక సహాయాన్ని అందించడానికి చేపట్టిన సంక్షేమ కార్యక్రమమే వైఎస్ఆర్ చేయూత. 3వ విడత వైఎస్ఆర్ చేయూత కింద జిల్లాలో 1,02,500
87 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుంది. ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లాంఛనంగా ప్రారంభించేందుకు వచ్చేసిన సందర్భంగా మరోసారి స్వాగతం పలుకుతున్నాం. ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. తర్వాత లోకల్ ఎమ్మెల్సీ ధైర్యానికి నిలువెత్తు రూపం కేఆర్జే భరత్ గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే ఈ వేదికకి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్కి, ఎస్పీ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా కుప్పంని పులివెందలుగా నేను భావిస్తాను. పులివెందల ఏ రేంజ్లో అభివృద్ధి జరుగుతూ ఉందో అదే రేంజ్లో నేను కుప్పంని కూడా నా మనసులో పెట్టుకొని ప్రజలందరినీ కూడా నా మనసులో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పినందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, కుప్పం 175వ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే రాష్ట్రంలో కూడా చివర మూల ఉన్నటువంటి ప్రాంతం, 3 రాష్ట్రాల కలయికతో కుప్పం రాష్ట్రంగా ఉంటుంది. అందుకని కుప్పాన్ని ఇన్ని రోజులుగా అభివృద్ధి పథంలో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రజల మనసుల్ని మోసం చేస్తూ అధికారంగా వారిని బెదిరిస్తూ నిజంగా ఇంతవరకు ఓట్లు వేసుకొని గెలుస్తున్నటువంటి చాలామంది పార్టీలు కానీ, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. కుప్పం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అందరూ అడుగుతా ఉన్నారు. అందరికీ వినిపించే విధంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. కుప్పం నియోజకవర్గానికి 33 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిని ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. 33 సంవత్సరాల తర్వాత నీకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చిందంటే అది కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని నేను ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి కుప్పం మీద ఒక్క నిమిషం కూడా చిత్తశుద్ధి లేదు. ఎన్నో ఏళ్లుగా కుప్పం ప్రజలు ఇక్కడ అగ్రికల్చర్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా, ఇక్కడ శాశ్వత తాగునీరుకు కానీ శాశ్వత పంట నీరుకు కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆలోచన చేయలేదు. నేను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. అన్న, దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ ఎలాగో కంప్లీట్ చేసేస్తారు కాబట్టి మాకు శాశ్వత తాగునీరుకి శాశ్వత పంట నీరుకి మీరు ఒక రిజర్వాయర్ లాంటిది ఒకటి కట్టించి మా పాలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదివరకు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాలార్ ప్రాజెక్టుని ఇక్కడ స్టార్ట్ చేసి 55 కోట్ల నిధులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా వారు దాన్ని ఆపివేయడం జరుగుతూ ఉంది. కుప్పం ప్రజల జీవనాడి పాలార్ ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా ఆ ప్రాజెక్ట్ను ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులున్నా కోర్టులో కేసులున్నా వాటన్నిటిని తొలగించి ఈరోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తారని కుప్పం ప్రజల తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు మహిళల కోసం ఈ వైఎస్ఆర్ చేయూత అనేటటువంటి కార్యక్రమం 3వ విడత నిజంగా ఇక్కడ మొదలు పెట్టడానికి ఇక్కడ ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మరొక్కసారి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. తర్వాత ఇంధన, అటవీ, ఖనిజ మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రివర్యులు పూజ్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రీతమ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రప్రథమంగా మన కుప్పం నియోజకవర్గానికి రావడం మన అందరికీ కూడా చాలా సంతోషం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతం ఈ కుప్పం. మరి తమిళనాడుకు కర్ణాటకకు ఒక బార్డర్లో ఉంటుంది. మరి ఇక్కడ అభివృద్ధి చూస్తే ఏ విధంగా సాగిందో మీరే ఆలోచన చేయాలి. 30 సంవత్సరాలైన శాసనసభ్యుడిగా ఉంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి మిగతా కూడా 16 సంవత్సరాలు కూడా ఆయన అపోజిషన్ లీడర్గా ఉంటూ ఈ ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాడు, ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చాడు, ఏం తెచ్చాడు అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎవరు కూడా చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మొదలుపెట్టి ఈరోజు మన కుప్పం పట్టణంలో చేయూత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే మనం దాదాపు ఇప్పుడు దాకా ఒక డైరెక్ట్గా వారు బటన్ నొక్కి మీ అకౌంట్లోకి డబ్బులు వేయడం కానీ లేదా నాన్ బీటీ కింద కానీ 5,30,00,01,022 మందికి ఇప్పుడు దాకా లబ్ధి చేకూర్చారు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా కేవలం మహిళలకు మాత్రమే 2,39,13,04,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడైనా ఇన్ని లక్షల కోట్లు మహిళా తల్లులకు ఇవ్వడం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మహిళలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకోసమే అని చెప్పి మీరు భావించాలా, సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇప్పుడు దాకా డైరెక్ట్గా బటన్ నొక్కి 23 స్కీములు, 23 సంక్షేమ పథకాలు, నాన్ డీబీటీ కింద 6 మొత్తం కలిపి 29 పథకాలను ప్రారంభించడం జరిగింది. ఇందాక భరత్ చెప్పాడు ఇండ్లు కూడా మేమే ఇచ్చామని చెప్పి. ఇప్పుడు దాకా 6,000 ఇండ్లు ఈ కుప్పం పట్టణంలో ఇస్తే ఇంకా 4,000 మంజూరైతే మొత్తం కలిపి 10,000 ఇండ్లు మనం ఇస్తా ఉన్నామంటే ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల్లో ఎన్ని ఇండ్లు ఇచ్చాడు ఇక్కడ అని మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మాట వస్తే పులివెందుల అంటాడు. పులివెందుల మీకేం పని ఇక్కడ కుప్పంలో అంటాడు. పులివెందుల్లో నేను నీళ్ళు ఇచ్చా అంటాడు. మరి ఇక్కడ నేను నీళ్ళు ఇచ్చింటే కుప్పంలో ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను. కనీసం 14 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రారంభించిన హంద్రీ నివా కాలువను కుప్పం దాకా ఎందుకు తీసుకొని రాలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన హంద్రీ నివా పూర్తి చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు రాష్ట్రంలో అని మాట్లాడతాడు. ఈరోజు మనం దారిలో చూస్తా ఉన్నాం. మొన్న అసెంబ్లీలో కూడా చూపించారు. నాడు నేడు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మన పేద పిల్లలందరూ ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుకునేదానికి ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు. ఆలోచన చేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కుప్పం పట్టణంలో కుప్పం 4 మండలాల్లో కూడా కలిపి 93 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు మనం
మంజూరు చేస్తే 81 సచివాలయాలు ఇప్పుడు దాకా మనం పూర్తి చేసుకుంటూ ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు దాకా ఇక్కడ మహిళలకు కుప్పం నియోజకవర్గంలో మాత్రం సంక్షేమ పథకాల కింద లబ్ధి చేకూరిన అమౌంట్ చూస్తే 1639 కోట్ల 19 లక్షల రూపాయలు ఇక్కడ చేరిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పులివెందుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాడు, నీకు ఆ చిత్తశుద్ధి ఉందా అని అడుగుతూ ఉన్నాను. అసలు ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నదే ఇక్కడ పేదలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వీరందరినీ అయితే మనం మోసం చేయొచ్చు, ఈజీగా గెలవచ్చు అని ఎంచుకున్నారు తప్ప ఈరోజు ఎందుకు బాధపడతాడో నువ్వు కుప్పంలో మా ముఖ్యమంత్రి గారు వస్తే అని అడుగుతా ఉన్నాను. మీరు పులివెందుల్లో పోయింది లేనిదే కుప్పానికి రాకుండా అడ్డుకోవాలని ఏ విధంగా నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను, ఆ రోజు మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామి నాయుడు అని ఒక పెద్ద మనిషి శాసనసభ్యుడిగా ఉంటే ఆయన బలవంతంగా రాజీనామా చేయించి ఇక్కడ వచ్చి పాతుకొని ఇన్ని సంవత్సరాలు ఇక్కడ బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయం చేసిందే కాకుండా ఈరోజు ఇంకా కుప్పం మీద ఆశలు పెట్టుకోవడం అంటే ఇది తగునా నీకు అని అడుగుతా ఉన్నాడు. ఇదే మంచిది కాదు. మీరు కుప్పంలో పోటీ చేసిన ఈ పద్ధతి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ మేము చిత్తశుద్ధిగా ఈ కుప్పంలో కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా అందజేశాము. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారికి కూడా అందజేశామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఆ విధంగా నిష్పక్షపాతంగా చిత్తశుద్ధితో చేశాడే కాబట్టి ఈరోజు కుప్పంలో వారు వస్తూ ఉంటే అందరూ కూడా మంగళహారతులతో ఆహ్వానించిన విషయాన్ని మీరందరూ కూడా చూశారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 175 స్థానాలు గెలవాలని మేము కోరుకున్నా కుప్పంలో మాత్రం విజయం సాధించి తీరుతామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు త్రాగునీటికి, సాగునీటికి. మరి అంద్రినివా కాలువ పూర్తయితే దానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా యామనూరు దగ్గర ఒక 1 TMC రిజర్వాయర్ మంజూరు చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే పూర్తి చేస్తా ఉన్నామో అంద్రినివా కాలువ దాన్ని కెపాసిటీ కూడా పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ కుప్పంలో మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు ఇక్కడ పాలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. దాన్ని చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్ని తమిళనాడు ప్రభుత్వం చేత కోర్టులో కేసు వేయించి దాన్ని ఆపు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా ఏమీ డైరెక్షన్లు కూడా లేవు, మనం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈఎన్సీ గారు కూడా చెప్పారు నాతో. అందుచేత వారిని నేను వేడుకుంటా ఉన్నా, తప్పకుండా ఈ పాలారు ప్రాజెక్టును కూడా తమరు ఎన్నికల లోపల పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవాలా, మంజూరు చేసి అని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, నాకు పులివెందుల ఒకటే, కుప్పం ఒకటే, కుప్పాన్ని కూడా పులివెందుల మాదిరి చూసుకుంటానని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అది చేతల్లో చూపుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. దయచేసి మనం అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వారు నిర్ణయించిన అభ్యర్థి భరత్ని ఇప్పుడే చాలా సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, భరత్ కన్నా గెలిస్తే అతను మంత్రిని కూడా చేస్తారని చెప్పి. ఆ విధంగా భరత్ను తప్పకుండా మీరందరూ ఆశీర్వదించాలా. ముఖ్యమంత్రి గారు ఎలాగో మంత్రిని చేస్తా అన్నారు కాబట్టి
మీ నియోజకవర్గానికి ఒక మంత్రిగా మీకు సేవలు అందించడానికి భరత్కు అవకాశం ఇస్తారని చెప్పి నేను కోరుకుంటూ నేను ఏదైతే చిన్న కోరికలు కోరానో ముఖ్యమంత్రి గారిని వాటిని మంచి మనసుతో పరిశీలించి మంజూరు చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ చేయూత 3వ విడత కార్యక్రమ భాగంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ బి ముత్యాల నాయుడు గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన అందరి అభిమాన నాయకులు గౌరవనీయులు రాష్ట్ర యువ ముఖ్యమంత్రి గారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 3వ విడత వైఎస్ఆర్ కార్యక్రమానికి, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి హాజరైనటువంటి అక్క చెల్లెమ్మలు, సోదరులు అందరికీ కూడా పాత్రికేయ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు 3వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో 10 జిల్లాలు పాదయాత్ర పూర్తి చేసుకొని 11వ జిల్లా విశాఖపట్నంలో అడుగుపెట్టిన వెంటనే విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కేకోటపాడులో వైఎస్ఆర్ చేయూతకి అంకురార్పణ చేసి నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి చేయూతని 10 జిల్లాల్లో అక్క చెల్లెమ్మలు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు వారి దగ్గరకు వచ్చి చెప్పిన మీద ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అందరి చల్లని దీవెనలతో, దేవుని ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా కూర్చున్న వెంటనే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం పెట్టి ప్రతి అక్క చెల్లెమ్మకి 45 సంవత్సరాలు దాటినటువంటి 60 సంవత్సరాల వరకు కలిగినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకి కూడా సాచ్యురేషన్ మోడ్లో గత ప్రభుత్వాల మాదిరిగా లంచగొండి విధానం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, గడిచినటువంటి ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటేసినటువంటి ఆలోచన అసలే చేయకుండా నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయలని సాచ్యురేషన్ మోడ్లో ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే 2 దఫాలుగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని అమలు చేసి ఈరోజు కుప్పం అక్కచెల్లెమ్మ సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు కలిగినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా సాచ్యురేషన్ మోడ్లో ఇక్కడ ఒక బటన్ నొక్కి లక్షలాది మందికి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ఈరోజు అందించడానికి రావడమే కాకుండా కుప్పంలో అడుగుపెట్టినటువంటి జగనన్న పెద్దిరెడ్డి గారు చెప్పినటువంటి ఏ కార్యక్రమాలు, ఏ కష్టాలు ఈ ప్రజలు గడిచినటువంటి 30 సంవత్సరాలుగా పడతా ఉన్నారో ఆ కష్టాలన్నీ తీర్చేదానికి ఈ రోజు మన మధ్యకు వచ్చారు. మీ కష్టాలన్నీ తీరేటువంటి రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, అటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన ఇస్తున్నటువంటి జగనన్నకి మనందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈనాటి వైఎస్ఆర్ చేయూత 3వ విడత నిధుల పంపిణీకి సంబంధించిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగిస్తారు. అన్నా జగనన్న నమస్కారం అన్నా. ఇక్కడ ఉన్న సార్లకు, మేడములకు అందరికీ నా యొక్క వందనములు. ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలకు, మా అమ్మలకు, మా అన్నలకు, మా చెల్లెలకు అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు సుబ్బమ్మ. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుత్తాలిపల్లి గ్రామంలో మహాలక్ష్మి గ్రూపులో సభ్యురాలుగా ఉన్నాను నేను. నాకు 3 సంవత్సరాలకు ముందు మా ఊర్లో కూలి చేసుకుని బ్రతికేదాన్ని. ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత కింద ఫస్ట్ విడత 18,750 రూపాయలు వచ్చిందన్నమ్మకి. దాన్ని చూసి బ్యాంకులో ఉండేవాళ్ళు 56,256 రూపాయలు వచ్చిందన్న మాకు బ్యాంకు లోను. ఆ 2 కలిపి ఒక ఆవు తీసుకున్నానన్న నేను. కానీ మన అన్న గుర్తుండాలా, ఫస్ట్ విడత డబ్బులు కొని చెప్పేసి ఒక ఆవు తీసుకున్నానన్న నేను. 2వ విడత 18,750 రూపాయలు వచ్చిందన్న. ఆ 18,750 రూపాయలకు మాకు ఆవు ఉంది కాబట్టి
గ్రూపులో వైఎస్ఆర్ ఆసరా 30,600 రూపాయలు 2 వ్యక్తులకు వచ్చిందన్న. ఈ ఆసరా పెట్టిన దాని వల్ల సి గ్రేడ్ లో ఏ గ్రేడ్ లో ఉన్న గ్రూపులు మొత్తము ఏ గ్రేడ్కి వచ్చిందన్న. మా గ్రూప్ ఏ గ్రేడ్ లో ఉన్న దాని వల్ల బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పిలిచి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందన్న నాకు. కానీ 20 లక్షల రూపాయలకు నా వంతు 2 లక్షల రూపాయలు వచ్చిందన్న. ఆ 2 లక్షల రూపాయలు కూడా నేను 4 ఆవులు తీసుకున్నానన్న. మా గ్రూప్ లో శ్రీనిధి కూడా నాకు బాగా రీపేమెంట్ కట్టుకుంటాననేసి 50,000 రూపాయలు ఇచ్చినారన్న. ఆ 50,000 కూడా మాకు ఒక ఆవు తీసుకున్నానన్న. మా గ్రూప్ బాగా ఏ గ్రేడ్ లో ఉంది అని చెప్పి 0 వడ్డీ కింద 7,500 రూపాయలు వచ్చిందన్న నాకు. కానీ ఆ 7,500 రూపాయలు కూడా మనము వేస్ట్ చేయకూడదు అనేసి మన అన్న గుర్తుగా 3 ఫ్యాన్లు తీసుకున్నానన్నా. నేను ఆ ఫ్యాన్లు తీసుకుంటే రాత్రి పడుకునేటప్పుడు ఆ గాలి చల్లగా వస్తుంది కదా, మన అన్న కూడా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నానన్నా. విద్యా దీవెన కింద మా పాప 25,300 రూపాయలు వచ్చిందన్నా. మా పాప హార్టికల్చర్ బిఎస్సీ చేస్తుందన్నా. ఆ పాప మా మేనమామ జగన్ గారు ఇచ్చిన డబ్బులకే నేను చదువుతా ఉన్నాను, నువ్వేం నాకు ఇయ్యద్దు డబ్బులు అనేసి చాలా సంతోషపడుతుందన్నా. నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలములో రైతు భరోసా కింద 13,500 రూపాయలు వచ్చిందన్నా. ఆ 13,500 రూపాయలకు సంవత్సరానికి మా పొలంలో పంటలేసుకుంటే అభివృద్ధి చెందుతున్నానన్నా నేను. కానీ ఇన్ని ఇచ్చిన మన జగనన్న 1 కోటి నమస్కారం చేసుకుంటున్నానన్న నేను. ఇప్పుడు నాకు మొత్తము చేరి విద్యా దీవెన కింద వచ్చింది. మా పాప బాగా చదువుతుంది. కానీ అన్ని లోన్లు తీసుకొని నేను 10 ఆవులు తీసుకున్నానన్నా. 10 ఆవులు తీసుకొని ఒక రోజుకు 110, 120 లీటర్లు వేస్తా ఉన్నానన్నా నేను. కానీ నెలకు నాకు 3 బిల్లులు వస్తా ఉన్నాయి. ఆ 3 బిల్లుకు కలిపి 1,05,000, 1,10,000 వస్తుందన్న నాకు. ఆవులకు దాదాకి 40,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కానీ నాకు 65,000 రూపాయలు మిగులుతుందన్న నాకు. కానీ ఆ ఘనత అంతా మన జగనన్న ఇచ్చిన అదే నాకు చాలా పెద్ద ఆశ అన్న. కానీ మా పుట్టింటోళ్ళు కూడా నాకు 10 రూపాయలు ఇచ్చి ఇందమ్మా నువ్వు బతుకోలేదంతా ఏమీ లేదు. కానీ మన జగనన్న మన అక్క చెల్లెళ్ళు పాదయాత్రలో చెప్పిన విషయాలు వచ్చి మన బాధల్ని చాలా అర్థం చేసుకొని మహిళలకు ఏదైతే ఇస్తే బాధపడతారో అనే దాన్ని చూసి మనకు ఆర్థికంగా సహాయం చేసినారన్న మన జగనన్న. మా అమ్మకు పెన్షన్ ఒక నెలకు 2,500 రూపాయలు ఇస్తారన్నా. కానీ ఆమె 2 సంవత్సరాలది కలిపి 60,000 రూపాయలు పెట్టుకొని నా పెద్ద కొడుకు ఇచ్చిరి నాకు డబ్బులు అనేసి 2 బంగారు గాజులు తీసుకున్నదన్నా. అది కూడా మా జగనన్న ఇచ్చినాదన్నా. మా అమ్మ నెల చాలా సంతోషం పడుతుందన్నా. కానీ సచివాలయంలో ఉండే వాళ్ళు వాలంటీర్లు పొద్దున్నే తలుపు తట్టి ఇస్తున్నారు. అది మా పెద్ద కొడుకు జగనన్న ఇచ్చిన దానికే నేను తెచ్చేంత వరకు గాజులు అనేదే బంగారు గాజు నేను చూడలేదు. కానీ నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషము అని రోజు చెప్తానే ఉంటుందన్నా. కానీ నేను ఈ 65,000 రూపాయల్లో నేను భూమి కొనుక్కున్నాను, నగలు కొనుక్కున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను. వీటికి అంతా కారణము మా జగనన్న ఇచ్చిన స్కీముల ద్వారా ఇచ్చి మేము వేస్ట్ చేయకుండా చాలా అభివృద్ధి చేసుకున్నామన్నా. మనకు ఒకసారి దేవుణ్ణి అడిగితే వరాలు ఇస్తారు. కానీ మన అన్న మనము అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడన్నా మనమన్నా. ఇంత దేవుణ్ణి మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. మన ప్రాణాలు ఉండేంత వరకు మన కుటుంబంలో ఉండే సభ్యులందరికీ మనం చెప్పేసి ఇట్లా మన జగనన్న చేసిన సహాయాలు మనం మర్చిపోకూడదు. మంచి కరోనా టైంలో కూడా తినేదానికి అన్నం లేదు. కానీ మన అన్న మన తినడానికి నెలకు 2 సార్లు భీమేసినారు. డబ్బులు రైతు భరోసా అయితే ఏమి, విద్యా దీవెన అయితే ఏమి, అన్ని స్కీములు మన అకౌంట్లకే ఎవ్వరికి 1 రూపాయి కూడా లంచ్ లేకుండా మన అకౌంట్కే నేరుగా పడే విధంగా కరోనా టైంలో అదే డబ్బులు తీసుకొని మనము బ్రతిమన్నా అదంతా మనము మర్చిపోకూడదు. మర్చిపోతే దేవుడు మనకి మంచి చేయగలదు. ఇట్లా అన్నని మనము మన రాష్ట్రంలో ఉండే మహిళలు అందరి తరఫున కోటి వందనాలు తెలియజేసుకుంటామన్నా మనము. కానీ మనకు మళ్ళీ మన అన్నయ్య సీఎంగా గెలిపించుకోవాలని మనం అందరి తరఫున కోరుకోవాలన్నా. కానీ
మన భరత్ సారు మనకు గడప గడప గోరుకు వచ్చి గవర్నమెంట్ లో ఏ స్కీములు ఇస్తా ఉన్నారు చెప్పండి నాకు అని చెప్పేసి అవి కూడా మన ఇంటి దగ్గరికే వచ్చి కరెక్ట్ గా అందరికీ అందేలాగా చూస్తున్నారన్న మరి భరత్ సార్ గారికి కూడా ధన్యవాదాలు సార్. మీకు చెప్పచ్చు సార్. థ్యాంక్ యూ మా. తర్వాత బంగారుపాలెం మండలం నుంచి శ్రీమతి మరియమ్మ గారు. నమస్తే అన్న, బాగున్నారా? నా పేరు మరియమ్మ. నా సంఘం శ్రీలక్ష్మి సంఘం, గ్రామం తిమ్మోజుపల్లి, మండలం బంగారుపాలెం, జిల్లా చిత్తూరు. నాకు మొదటి విడత కింద 18,750 రూపాయలు చేయుత తీసుకున్నానన్న. ఆ 18,750 రూపాయలు మా అన్న ఇచ్చింది. ఖర్చు చేయకూడదనేసి గ్రామ సంఘం ద్వారా 30,000 రూపాయలు తీసుకొని ఒక ఆవును కొనుక్కున్నానన్న. ఆ ఆవు 7 లీటర్ల పాలు ఇస్తూ నెలకు 7,000 ఆదాయం అనేది కూడా ఇస్తా ఉందన్న. అదేవిధంగానే రెండో విడత కూడా 18,750 రూపాయలు చేయూత ద్వారా నేను తీసుకున్నానన్నా. శ్రీనిధి ద్వారా 50,000 తీసుకున్నానన్న. వాటికి ఇంకొక ఆవు కొనుక్కున్నానన్నా. ఇంకొక ఆవు కొనుక్కొని 8 లీటర్ల పాలు ఇస్తా ఉందన్న. రెండు కలిపి 15 లీటర్ల పాలు పోస్తూ 15,000 రూపాయలు నాకు ఆదాయం అనేది కూడా వస్తా ఉందన్న. ఎందుకంటే ఈ 15,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసేంత విధంగా ప్రతి నెల నేను తీస్తున్నానన్న. ఇంతకు ముందు అన్న మేము కూలి చేసుకునే వాళ్ళం అన్న. మేము కూలికి వెళ్తేనే మాకు ఇదయ్యేది. నేను మా ఆయన కూలికి వెళ్ళేవాళ్ళం. ఇదైతే నేను చాలా బాధగానే చెప్తున్నాము. ఇప్పుడు మా అన్న వచ్చిన తర్వాత మా ఆయన కూడా, మీ అన్న ఉన్నారు ఏమమ్మా నీకు చేయూత అందించినారు, గ్రామ సంఘం ద్వారా ఆర్థిక సహాయం ఇచ్చినారు, నువ్వు ఆవులను పట్టుకునేది కాకుండా నన్ను కూడా ఇద్దరు కష్టపడుతున్నాం కదా. అదేవిధంగానే మా ఆయనకి కూడా డబ్బు కళాశాలల ద్వారా పెన్షన్ అనేది ఇస్తున్నారన్న. ఇదంతా కూడా మీ అన్న ఇచ్చిందేనమ్మా నాకు కూడా అనేసి మా ఆయన ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటారు. అదేవిధంగానే ఇంతకు ముందులాగా ఎవరు మనకి సహాయం చేయలేదనేసి ఇప్పుడు గర్వంగా పిల్లల్ని కూడా పై చదువులు అనేది కూడా చదివిస్తున్నాను. బాబు యశ్వంత్ MBA చేస్తున్నాడు, చిన్న అమ్మాయి యశ్విని డిగ్రీ చదివిస్తున్నానన్నా. వాళ్ళు కూడా మామ ఉన్నారు కదమ్మా, మనకు చేయూతనిచ్చినారు కదా, మమ్మల్ని నువ్వు వృధా చేయొద్దు, మేము కష్టపడి మామ పేరు నిలబెడతాము అనేసి గొప్పగా చెప్పుకుంటున్నారన్న. ఈ రోజు ఈ కుప్పం నియోజకవర్గంలో మన చిత్తూరు జిల్లా తరఫున 3వ విడత చేయూత కార్యక్రమాన్ని ఈ రోజు 3వ విడత కూడా ఈ రోజు అందుకోబోతున్నానమ్మన్న. మా అకౌంట్కే, మా ఖాతాగా బ్యాంకుల్లో డైరెక్ట్ గా జమ చేస్తున్నారన్న. ఎవరు లింక్ అనేది లేదన్న. మేమే పోయి తీసుకొని ఇప్పుడు కూడా 3వ విడతకి ఇంకొక ఆవును పట్టుకోబోతున్నామన్న. నిజమన్నా మా మండలంలో ఎక్కువగా మామిడి తోటలు ఉండదన్నా. అందువల్ల ఎక్కువగా ఆవులకే అవకాశం ఇస్తారు. ఎక్కువగా మా మండలం మొత్తం ఆవులేనా. ఇంతకు ముందు అయితే 2 రూపాయలు 10 రూపాయలు ఉండేది లీటరు, ఇప్పుడు 30 రూపాయల వరకు మన గ్రామంలోనే వచ్చి పెడుతున్నారన్న. ఆటోల ద్వారా పాలు తీసుకొని పోతున్నారు. మన ప్రభుత్వం తరఫున పాలు అనేది కూడా పోస్తున్నారు. మన రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా పక్షపాత ప్రభుత్వంగా మన అన్న ఉన్నారు కాబట్టి మన అన్నకే ఎప్పటో సీఎంగా ఉండాలని మన అన్నే ఈసారికి 2024వ సంవత్సరంలో సీఎంగా విజయ బేరి మనదే, విజయ బేరి మనదే, విజయ బేరి మనదే. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. మేమున్నామన్నా, మీరు మాకు అక్క చెల్లెళ్ళకు మీరు ఉన్నారు కాబట్టి మహిళలందరూ, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అవ్వాతాతలు ప్రతి ఒక్కరు మీకు అండగా ఉంటామన్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగనన్న. ఇప్పుడు జై జగనన్న. మనం జై జగనన్న. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న జనం మెచ్చిన నాయకుడు
ప్రజల పక్షాన నిలబడి పోరాడే యోధుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మదర్ తెరీసాలోని సేవాగుణం, అల్లూరి సీతారామరాజులోని ధైర్యం, అంబేద్కర్లోని ముందు చూపు కలిగినటువంటి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నారు. గట్టిగా చప్పట్లు అభిమానంతో. ఈరోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ కుప్పం నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు, ఆత్మీయతలను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మారుతున్న రోజులు, మారుతున్న రాజకీయాలు. కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి. కుప్పం అంటే ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, వీరి ప్రతి ఇంట ఈరోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది. ఈ కుప్పంలో ఆ చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తా ఉంది. కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కాదు, ఇలాంటి ఈ కుప్పంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేవుడి దయతో 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ చేయూత డబ్బును విడుదల చేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ కుప్పం నుంచి, ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ చేయూతగా ఈ ఏడాది అక్క చెల్లెమ్మలకు అందిస్తా ఉన్న ఈ ఆర్థిక సహాయంతో అక్షరాల 4,949 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు నా 26,39,703 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి
మరో వారం రోజుల పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం జరుపుతూ వారం రోజుల పాటు జరిగే ఈ చేయూత ఉత్సవాల కార్యక్రమంలో ఈరోజు ఆ కార్యక్రమం కుప్పం నుంచి నేను ప్రారంభిస్తా ఉన్నా. మరో వారం రోజుల పాటు ప్రతి మండలానికి ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్న సర్పంచులు, అక్కడ ఉన్న ఎంపీటీసీలు, అక్కడ ఉన్న ఎంపీపీలు, అక్కడ ఉన్న జెడ్పీటీసీలు, అక్కడ ఉన్న కౌన్సిల్ మెంబర్లు, అక్కడ ఉన్న చైర్పర్సన్లు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మొత్తం ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంపీలతో కలిపి అందరు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ వారం రోజులు నా అక్క చెల్లెమ్మలతో వారి సంతోషంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ వారి జీవితాలలో జరిగిన మంచి గురించి, జరిగిన మార్పు గురించి ఆ ప్రతి మండల మీటింగ్లోనూ మైకు పుచ్చుకొని నా జీవితం ఇలా మారింది అని చెప్పి వాళ్ళు చెబుతా ఉంటే అది మొత్తం సమాజానికే, మొత్తం రాష్ట్రానికే మార్పు అనేది ఏ మాదిరిగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వచ్చింది అనేది స్ఫూర్తిదాయకంగా నిలబడే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏటా 18,750 రూపాయలు చొప్పున వరుసగా 4 ఏళ్లలో అదే ఎస్సీ, అదే ఎస్టీ, అదే బీసీ, అదే మైనారిటీ, అదే అక్క చెల్లెమ్మకు మొత్తంగా 75,000 రూపాయలు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆ మాటను మనస, వాచ, కర్మన అమలు జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటితో ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 3వ విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు ఈ చేయూత డబ్బు ఈ 18,750 రూపాయలు ఇవ్వడంతో ఆ ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ చేతిలో అక్షరాల ఈ ఒక్క చేయూత పథకంతో 56,250 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో పెట్టినట్టయింది. నలభై 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేద అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చాం. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలు, మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలు అంటే మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తా ఉన్న వయసులో ఉన్న నా అక్కలు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ఆ డబ్బులు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అన్న ఆలోచనతో చేసిన కార్యక్రమం. ఇక ఎలాగూ 60 సంవత్సరాలు దాటితే, నిండితే ఆ తర్వాత ఎలాగూ నెలకు 2,500 రూపాయలు చొప్పున వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల 1వ తారీఖున సూర్యోదయానికి ముందే టెన్షన్గా వాలంటీర్ పొద్దున్నే సూర్యోదయానికి ముందే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఆ 60 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి కూడా తన చేతిలో ఆ డబ్బులు పెట్టిపోతా ఉన్నారు. ఆ 2,500 కూడా ఈ జనవరి నుంచి అది 2,750 రూపాయలకు కూడా పోతుంది అని ఈ సందర్భంగా కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు మంచి శుభవార్త తెలుపుతూ మరొక్కసారి అది ఎన్నికలలో చెప్పినట్టుగా, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా
3,000 దాకా తీసుకొని పోతాను అని చెప్పిన ఆ మాట మనస వాచ కర్మన మీ బిడ్డ నెరవేరుస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్క చెల్లెమ్మలను అన్ని దశల్లోనూ అండగా నిలుస్తా ఉన్న ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ చేయుత ద్వారా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు 4,949 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది 3వ ఏడాది అందిస్తా ఉన్న కార్యక్రమం. ఈ 3వ ఏడాది ఇవాళ ఇస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే ఈ 39 నెలల కాలంలో ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా అక్క చెల్లెమ్మలకు అందించిన మొత్తం సహాయం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే, ఈ చేయూత అన్న ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే ఇప్పటికీ 14,110 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాము. ఒక్క చేయూత పథకం ద్వారానే మాత్రమే. క్రమం తప్పకుండా వరుసగా ఇప్పటి వరకు అదే పేద అక్క చెల్లెమ్మకు ఒక్కొక్కరికి ఇప్పటికే అందించిన ఆర్థిక సహాయం 56,250 రూపాయలు. 4 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ కానుక జాబితాలోకి వెళ్ళిపోతారు. కొత్తగా మళ్ళీ 45 సంవత్సరాలు పడిన వాళ్ళు మళ్ళీ ఈ పథకంలోకి చేరుతారు. ఆ కొత్తగా చేరిన ఆ చెల్లెమ్మలకు మళ్ళీ 4 సంవత్సరాల పాటు 75,000 రూపాయల 4 సంవత్సరాల్లో ఇచ్చేట్టుగా ప్రతి సంవత్సరం ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తాం. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం జరుగుతూ ఉంది. అక్క చెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది. ఈ 39 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం కేవలం 4 పథకాల ద్వారా అందించిన సహాయం ఎంతో తెలుసా? కేవలం 4 పథకాల గురించి చెప్తాను. కేవలం ఈ 4 పథకాల ద్వారా జగనన్న అమ్మఒడి ద్వారా 44,50,000 మంది అక్క చెల్లెమ్మలకు, ఆ చెల్లెమ్మలకు వాళ్ళన్న ఆ పిల్లల చదువుల కొరకు, ఆ పిల్లల మేనమామగా ఆ అమ్మఒడి అని ఒకే ఒక కార్యక్రమానికి 19,617 కోట్ల రూపాయలు నా చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. కేవలం అమ్మఒడి అని ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 78,74,000 మంది అక్క చెల్లెమ్మలకు ఈ 39 నెలల కాలంలోనే అక్షరాల 12,758 కోట్లు ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. 2 దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 3వ దఫా జనవరి మాసంలో ఇస్తాం. చెప్పిన మాట ప్రకారం 4 దఫాల్లో అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం. ఇక వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈ 39 నెలల కాలంలో
26,40,000 మంది అక్క చెల్లెమ్మలకు వీరికిచ్చేది ఇవాళతో కలిపితే మరో 14,111 కోట్ల రూపాయలు. ఇక ఆసరాలో ఉన్న 1 కోటి మంది అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ 0 వడ్డీ పథకానికి ఆ అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాల మీద 0 వడ్డీ పథకానికి మరో 3,615 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఈ 4 పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఇచ్చింది అక్షరాల ఈ 39 నెలల కాలంలోనే ఇచ్చింది అక్షరాల 51,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ అన్న, మీ తమ్ముడు. ఈరోజు కేవలం ఈ 4 పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఈ 4 పథకాల ద్వారా 51,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. మొత్తంగా నా అక్క చెల్లెమ్మలకు డీబీటీ ద్వారా అంటే నేరుగా ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వెళ్ళే కార్యక్రమం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. బటన్ నొక్కుతా ఉన్నాం, అక్క చెల్లెమ్మలకి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పోతా ఉన్నాయి, అక్క చెల్లెమ్మలకు డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. మొత్తంగా ఈ 39 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మలకు ఇలా బటన్ నొక్కి డీబీటీ ద్వారా అందించిన సొమ్ము అక్షరాల 1,17,667 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది. నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఇక మొత్తంగా డీబీటీ చూస్తే అక్క చెల్లెమ్మల కాక అన్నదమ్ములను కూడా కలుపుకొని నేరుగా బటన్ నొక్కి ఆ కుటుంబాల అకౌంట్లలోకి డబ్బులు పంపించే కార్యక్రమంలో చూస్తే, ఆ కుటుంబాలకు నేరుగా డబ్బిచ్చిన కార్యక్రమం చూస్తే 1,71,244 కోట్ల రూపాయలు ఈరోజు ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా అర్హత ఒకటే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందుతా ఉంది అనంటే ఒక్కసారి మార్పు గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రతి అక్కతోనూ ప్రతి చెల్లెమ్మతోనూ తేడా చూడమని అడుగుతా ఉన్నాను. అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. అంతేకాకుండా ఇక నాన్ డీబీటీ పథకాలు. నాన్ డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కితే వెళ్ళే విధంగా కాకుండా ఇక మిగిలినవి కూడా కలుపుకుంటే మిగిలిన 6 పథకాలు అంటే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు అనే ఈ 6 పథకాలు కూడా నాన్ డీబీటీ పథకాలు కూడా కలుపుకుంటే అక్షరాల ఈ 39 నెలల కాలంలో అవి మరో 1,41,000 కోట్ల రూపాయలు. ఈ డీబీటీ, నాన్ డీబీటీ 2 కలిపితే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చింది మొత్తంగా లెక్కేస్తే 3,12,764 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందే పరిస్థితిలోకి ఈరోజు ఈ వ్యవస్థను తీసుకొని వచ్చాం. ఇందులో నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే ఈ బటన్ నొక్కి ఇచ్చే కార్యక్రమం కాక ఈ ఇంతకు ముందు చెప్పిన ఈ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ఈ పథకాలను కూడా కలుపుకుంటే నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే ఇచ్చింది ఎంత అని చూస్తే 2,39,013 కోట్ల రూపాయలు
నేరుగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది. ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా, తేడా చూడమని అడుగుతా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు ఈరోజు అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు వాళ్ళ చేతిలో ఇంటి పట్టాలు పెట్టాం. మొదటి దశ కింద, రెండవ దశ కింద ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అవి మరో 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం 31 లక్షలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇల్లు పూర్తవుతే ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతిలో కేవలం ఆ ఇండ్లు, ఆ ఇంటి పట్టా విలువే ఎంతో తెలుసా? ఒక్కొక్కరి చేతిలో 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాము ఈ ఇంటి పట్టాలు, ఈ ఇల్లు కట్టించే కార్యక్రమం. అంటే ఈ అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ కేవలం ఇంటి పట్టాలు, ఇల్లు నిర్మించి ఇచ్చే ఈ ఒక్క కార్యక్రమం ద్వారా. తేడా ఒక్కసారి గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నానో తెలుసా? కారణం, ఇంతకుముందు పరిపాలన కూడా చూశారు. ఆ పరిపాలనలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, ఒక బడ్జెట్ ఇచ్చేది, అదే బడ్జెట్ అదే ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన చేసిన అప్పుల కన్నా ఇప్పుడు మన ప్రభుత్వంలో అప్పులు ఇంకా మన ప్రభుత్వం తక్కువ చేస్తూ ఉంది. అయినప్పటికీ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. కారణం, ఆ రోజుల్లో దోచుకో, పంచుకో, తినుకో, కేవలం నలుగురు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, గ్రామాలలో జన్మభూమి కమిటీలు. దోచుకో, పంచుకో, తినుకో. ఇక ప్రజలకు డబ్బులు పోయేదే లేదు. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈడ నేరుగా బటన్ నొక్కుతున్నాము, నా అక్క చెల్లెమ్మల చేతుల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. అందుకే ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతున్నాడు, ఆ రోజు ఆ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వం చెయ్యలేకపోయింది అన్నది ఒక్కసారి గుర్తెరగమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు. 4 మాటల్లో చెప్పాలంటే ఇది అక్క చెల్లెమ్మల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న మమకారం. ఇక చేయూత గురించి 4 మాటలు చెప్పి ఆ తర్వాత మీ కుప్పం ఎమ్మెల్యే గారి గురించి కూడా మరో 4 మాటలు చెప్తాను. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అన్నది పూర్తిగా ఆ స్వేచ్ఛ ఆ అక్క చెల్లెమ్మల చేతిలోనే పెట్టా. ఈ డబ్బుతో చిన్న మధ్య తరహా వ్యాపారాలను ప్రారంభించి నడుపుకోవాలా, లేక జీవనోపాధికి ఆ డబ్బు ఎలా ఉపయోగించుకోవాలా అన్నది పూర్తిగా మీ నిర్ణయమే. ఒకవేళ చిన్న వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా సాధికారత పొందాలనుకుంటున్న అక్క చెల్లెమ్మలకు సాంకేతిక, బ్యాంకుల పరంగా, మార్కెటింగ్ పరంగా అన్ని సహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే అక్క చెల్లెమ్మలు వాళ్లకు ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ ఇటువంటి కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ చేయించి మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు వారికి ఇవ్వడమే కాకుండా మార్కెటింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొందే విధంగా ఆ బ్యాంకులను కూడా అనుసంధానం చేసి వారికి ఎటువంటి రిస్క్ కూడా లేకుండా వాళ్లకు మంచి జరిగేలా, తద్వారా కనీసం అంటే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కనీసం అంటే మరో 7,000 రూపాయల నుంచి 10,000 వరకు ప్రతి నెల అదనపు ఆదాయం సంపాదించుకునే మార్గం చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ అక్క చెల్లెమ్మలు ఆవులు కొనాలన్నా, గేదెలు కొనాలన్నా, లేదా మేకలు కొనాలన్నా, గొర్రెలు కొనాలన్నా, ఇటువంటి వాటి మీద ఏ అక్క చెల్లెమ్మకైనా ఆసక్తి ఉంటే అటువంటి వారికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ అమూల్ సంస్థ ద్వారా ప్రతి లీటర్ పాలు గతంలో కన్నా కూడా కనీసం అంటే 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసేట్టుగా కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మీరంతా గమనించే ఉంటారు, మన ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాక అమూల్ సంస్థ రంగప్రవేశం చేసిన తర్వాత ఇప్పుడు హెరిటేజ్ సంస్థ, చంద్రబాబు సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితిలోకి ఈరోజు హెరిటేజ్ సంస్థ కూడా పోయింది. మీరంతా కూడా గమనించే ఉంటారు. ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తోడుగా నిలబడేందుకు సర్వసన్నద్ధంగా ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇలా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత పథకాల ద్వారా ఈ అందిన ఈ సొమ్ముతో ఇప్పటి వరకు 1,10,000 మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టారు, కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది నా అక్క చెల్లెమ్మలు ఈరోజు వస్త్ర వ్యాపారం చేస్తా ఉన్నారు. మరో 2,96,221 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఆవులు కొనుగోలు చేసి, గేదెలు కొనుగోలు చేసి, గొర్రెలు కొనుగోలు చేసి, మేకలు కొనుగోలు చేసి వారి పెంపకంలో ఈరోజు అక్క చెల్లెమ్మలు సంపాదిస్తా ఉన్నారు. మరో 1,15,446 మంది అక్క చెల్లెమ్మలు ఇతర జీవనోపాధి మార్గాలులో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 5,82,662 మంది నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత సాధించేందుకు, జీవనోపాధి పొందేందుకు ఈ పథకాలన్నీ కూడా ఉపయోగపడ్డాయన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని చెప్పి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను, మీ బిడ్డ. అంతేకాకుండా అక్క చెల్లెమ్మలకు జీవనోపాధి కల్పించడం కోసం ఇప్పటికే స్త్రీనిధి, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వారికి రుణాలు వచ్చేలా మనందరి ప్రభుత్వం ఇప్పటికే చొరవ తీసుకుంది. ఈ చొరవ కారణం వల్ల అక్షరాల ఈ అక్క చెల్లెమ్మలకు 4,369 కోట్ల రూపాయలు వారికి రుణాలుగా కూడా ఇప్పించి వారికి ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి మనసుతో
నా అక్క చెల్లెమ్మలకు శాశ్వతంగా మంచి ఆదాయం రావాలి అని తాపత్రయంతో మీ ఇంట్లో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఆలోచనలు చేస్తూ అడుగులు ముందుకు వేశాము అని చెప్పి కూడా సవినయంగా తెలియచేస్తా ఉన్నాను. ఇక ఇక్కడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎందుకనంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే ఈయన హైదరాబాదుకు లోకల్, కుప్పానికి నాన్ లోకల్. ఇక్కడ మీ ఎమ్మెల్యే కుప్పానికి బాబు ఏం చేశాడు అని అంటే మాత్రం చెప్పటానికి లేదు, కానీ కుప్పానికి ఏం చెయ్యలేదు అని అంటే మాత్రం చెప్పటానికి చాలా ఉంది. ఈయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యే. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది తాను పిండుకున్నాడు, తీసుకున్నాడే కానీ ఇక్కడ ప్రజలకు ఏం కావాలన్నది మాత్రం ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఏనాడు కూడా ఇక్కడ కుప్పం ప్రజలకు మంచి చెయ్యాలి అన్న తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంలో కరువుకు బాబు పరిష్కారం ఇవ్వలేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువుకు పరిష్కారం కూడా ఇవ్వలేకపోయాడు. కేంద్రంలో రాష్ట్రపతుల్ని మారుస్తానంటాడు, కేంద్రంలో ప్రధానమంత్రుల్ని కూడా తానే నియమించానని కూడా చెప్పుకుంటా ఉంటాడు. కేంద్రంలో చక్రం తానే తిప్పాను అని చెప్పే ఈ బాబు చివరికి నియోజకవర్గంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకొని రాలేకపోయాడు ఈ పెద్ద మనిషి. కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీ నివా జలాలు తీసుకురావటం ఒకటే పరిష్కారం అని తెలిసి కూడా అది చేస్తే ఇక ప్రజలు తన మాట వినరు అని చెప్పి ఈ పెద్ద మనిషి భయపడిపోయాడు. అందుకే ఆ హంద్రీ నీవా పనులకు కూడా అవరోధంగా తానే మారాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు దీని గురించి. ఇక చివరకు ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికే ఈ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చాడు. ఆ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చి ఆ కమిషన్ల కోసం కక్కుర్తు పడ్డాడే తప్ప కుప్పానికి నిజంగా నీళ్లు తీసుకుని రావాలి అన్న తాపత్రయం మాత్రం ఈ పెద్ద మనిషి ఎక్కడా కూడా చూపించలేదు. ఈ పెద్ద మనిషి హయాంలో రూరల్ వాటర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 100ల కొద్దీ ట్రాక్టర్లతో త్రాగునీళ్లు పంపిణీ చేశాను అని చెప్పి పేర్లు పెట్టుకుని విపరీతంగా దొంగ అకౌంట్లతో దోచేశాడే కానీ ఏ రోజు కూడా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా ఆ ట్రాక్టర్లు లేకుండా కూడా కుప్పానికి నీళ్లు ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన ఏ ఒక్క రోజు కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి. ఇక కుప్పం రోడ్ల సంగతి ఒక్కసారి చూద్దాం.
కృష్ణగిరి నుంచి పలంనేరు హైవేకి లింక్ ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు. అది కూడా చేయకుండా వదిలేశాడు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. మలనూరు క్రాస్ నుండి వేపనపల్లి వరకు డబుల్ రోడ్డుది కూడా అదే పరిస్థితి. కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు కూడా లేదు. కానీ ఈ పెద్ద మనిషి మాత్రం ఎన్నికలప్పుడు మోసం చేయడం మాత్రం ఏకంగా కుప్పంలో విమానాశ్రయం నిర్మించబోతున్నట్లు కుప్పం ప్రజలకు చెవులో పువ్వు పెడతాడు ఈ పెద్ద మనిషి. కనీసం సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేయలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మోసం చేసేందుకు విమానాశ్రయం తీసుకొస్తున్నాను అని చెప్పి మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి జాబు కావాలంటే బాబు రావాలి అని అంటాడు. జాబు కావాలి అని అంటే బాబు రావాలి అని అంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జాబులు ఉండవు, బాబు పట్టించుకోడు. ఇదే తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి నిత్యం సుమారు 5,000 మంది ఉపాధి కోసం బెంగళూరు, చెన్నైకి వెళ్తా ఉన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గం నుంచి 5,000 మంది బెంగళూరు, చెన్నైకి వెళ్తా ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు చూపించాలి అన్న ఆలోచనే ఈ పెద్ద మనిషికి రాదు. చంద్రబాబు నాయుడు ఏ రోజు ఈ నియోజకవర్గంలో ఉండడు, ఇక్కడికి రాడు. ఇక్కడి ప్రజలు ఎలా ఉన్నాడో పట్టించుకునే పరిస్థితే ఉండదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేందుకు కుప్పం తనకు సహకరించిన చివరికి కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. చివరికి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పి ప్రజలు ఒత్తిడి చేస్తే తాను జగన్కు లేఖ రాస్తాడు, ఇక్కడ రెవెన్యూ డివిజన్ పెట్టండి అని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కుప్పం ప్రజలకి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి అని అడిగినప్పుడు తాను 14 సంవత్సరాలు చేయలేకపోయాడు. ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి వస్తే జగన్కు లేఖ రాస్తాడు. కానీ జగన్ మీవాడు, మంచోడు, మీ బిడ్డ, మీరు అడిగారు జగన్ ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంతకంటే చేతగారి నాయకుడు ఎవరైనా ఉంటారా? లేక చేయకూడదు అని అనుకునే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇక్కడ కుప్పంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు దీని చేతగానితనం అనాలనా లేదా చేయకూడదన్న దుర్బుద్ధి అనాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు, కుప్పంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు వేయించుకోవటంలో మాత్రం బాబుకున్న అనుభవం గురించి ఈ జిల్లాలో అంతా కూడా కథలుగా చెప్పుకుంటా ఉంటారు. వెన్నుపోటుకు, దొంగ ఓటుకు గత 30 ఏళ్లగా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అనంటే అది చంద్రబాబు. కుప్పం ప్రజలు
ఈయన చేస్తా ఉన్న మోసానికి, ఈయన చేస్తా ఉన్న అన్యాయానికి ఇక తల వంచేది లేదు అని చెప్పి కుప్పం ప్రజలు ఒక్కసారి నిర్ణయించుకుంటే, అభివృద్ధి వైపు కుప్పం ప్రజలు ఒక్కసారి చూస్తే అప్పుడు ఎలా ఉంటుందో కుప్పం ప్రజలు 2019 ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చూపించారు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో చూపించారు, మండల ఎంపీటీసీ ఎన్నికల్లో చూపించారు, పంచాయతీ ఎన్నికల్లో చూపించారు. అన్నింటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ జెండాను ఎగరవేశారు ఇక్కడ కుప్పం ప్రజలు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పంలో ప్రజలు డీబీటీకి ఓటు వేశారు. డీబీటీ అంటే జగన్ బటన్ నొక్కుతున్నాడు, అక్క చెల్లెమ్మలకు నేరుగా పోతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పం ప్రజలు తమ బిడ్డ జగన్ డీబీటీకి ఓటు వేశారు. కుప్పం ప్రజలు చంద్రబాబు డీపీటీ అంటే దోచుకో పంచుకో తినుకోకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇక్కడ 33 ఏళ్లుగా గెలిపించినా కూడా కుప్పంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు లేరు. సొంత ఇల్లు కట్ట దేవుడెరుగు, కనీసం ఓటు కూడా లేదు కుప్పంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే కుప్పం తన సొంతమని చెప్పి ఏనాడు చంద్రబాబు నాయుడు గారు భావించలేదు. హైదరాబాదే ఆయనకు ముద్దు అని చంద్రబాబు భావించాడు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాదులో ఇంద్రభవనం కట్టుకున్నాడే కానీ కుప్పంలో వచ్చి ఇల్లు కట్టుకున్న పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు న్యాయం చేశాము అని 2 రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో పెద్ద పెద్ద డైలాగులు ఈయన చెప్పడం చూశాం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బీసీలకు న్యాయం చేశాడట ఈ పెద్ద మనిషి. బీసీలకు న్యాయం చేశాను అని 2 రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో ఈ మనిషి పలుకుతా ఉన్న డైలాగులు చూసి ఆశ్చర్యం అనిపించింది. నిజానికి చంద్రబాబుకు బీసీలకు కుప్పం నుంచి మొదలు పెడితే ప్రతి చోట కూడా అన్యాయమే చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కుప్పంలో ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాదు ఇది. కుప్పం బీసీల సీటు. కుప్పంలో అత్యధికులు ఎవరున్నారు అనంటే అత్యధికంగా ఉన్నవాళ్ళు బీసీలే. మరి అటువంటిది ఈ సీటు బీసీలకు ఇవ్వకుండా ఈ బీసీలకు సంబంధించిన సీటు కూడా లాక్కునే ఈ పెద్ద మనిషి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి పరిపాలన గురించి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 1983 నుంచి ఇప్పటిదాకా 2019 దాకా మొన్నటి దాకా ఈ 36 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఈ సీటుకు బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్క్ సామాజిక న్యాయం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరు ప్రతి సందర్భంలోనూ ప్రతి అడుగులోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని తపిస్తా ఉండదు ఎవరు బీసీలను వాడుకొని విడిచిపెడతా ఉన్నది ఎవరు అన్నది ఒక్కసారి
ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక మన పరిపాలనలో కుప్పంలో ఏం జరిగిందో కూడా 4 మాటలు చెప్తాను. అధికారంలోకి మనం వచ్చి కేవలం 3 సంవత్సరాల 3 నెలలు మాత్రమే అధికారంలోకి మనం వచ్చి, అయినా కూడా మరో 6 నెలల్లో హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తున్నది మనము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కుప్పంను మున్సిపాలిటీగా చేసినది మనము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చింది మీ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. 55 సంవత్సరాలుగా ఒక కలగానే మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు ఈ కుప్పంలో చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 6.5 కోట్లతో రెడ్డిపల్లి రామకుప్పంలలో విద్యుత్ సబ్స్టేషన్లు ఇచ్చింది కూడా మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్తపేట నుంచి డీకేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ 10 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వొకేషనల్ జూనియర్ కాలేజ్ పనులు పూర్తి చేసింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రుసా 2 కింద కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాళ్లబడుగూరు జూనియర్ కాలేజ్ పనులు ఈ పనులకు నిధులిచ్చి పూర్తి చేసింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ ఇవేమీ కూడా చూడకుండా నవరత్నాల పథకాలన్నీ కూడా కుప్పంలో కూడా అంతా నా వాళ్ళే అన్న భావనతో అమలు చేశాము. కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు మీ దాకా వస్తా ఉన్నాయి. ఈ కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా ఈ బటన్ నొక్కడం ద్వారా 866 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక నాన్ డీబీటీ ద్వారా అంటే ఇంతకు ముందు నేను చెప్పా, ఇల్లు, ఇంటి స్థలాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, విద్యా కానుక ఇలాంటి ఈ 6 పథకాలకు సంబంధించి మరో 283 కోట్ల రూపాయలు ఈ కుప్పం నియోజకవర్గానికి మాత్రమే ఇచ్చాం. అంటే మొత్తంగా ఈ 39 నెలల కాలంలో ఇంటింటికి కూడా మంచి చేస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గానికి ఈ రకరకాల పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా మీ బిడ్డ, మీ ఇంటి మనిషి, మీ అన్న, మీ తమ్ముడు ఈ కుప్పంలో ఇచ్చింది 1149 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, నా అన్నదమ్ములకు మంచి జరగాలి అని మనసుతో ఇచ్చింది ఎవరు అనంటే అది
మీ బిడ్డ అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని సవినయంగా కోరుతా ఉన్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికన్నా కూడా అర్థమయ్యేది ఏమిటి అనంటే, చంద్రబాబుకు స్వంత మామ మీద ఎలాంటి ప్రేమ ఉందో మీ అందరికీ తెలిసి ఎలాంటి ప్రేమ ఉందో. కత్తి వెన్నుపోటు. చంద్రబాబుకు కుప్పం మీద కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమ మాత్రమే ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేసి జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా కోరుతా ఉన్నా. సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికి, సమాజాన్ని మనం చూస్తున్న విధానానికి ఉన్న తేడాను ఇప్పటికే ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు. మన దృష్టిలో అన్ని ప్రాంతాల వారు మన వాళ్ళే. అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట పిల్లల చదువుల్లో కనిపించాలి, రైతు ఆదాయాల్లో కనిపించాలి, అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వాలంబనలో కనిపించాలి, వైద్య ఆరోగ్య రంగంలో కనిపించాలి, అవ్వ తాతల సంక్షేమంలో కనిపించాలి. ఇలా అడుగడుగున ఒక కుటుంబానికి, ప్రతి కుటుంబానికి అండగా తోడుగా ఉండే ప్రభుత్వం మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. సామాజిక వర్గాల ఆర్తిని, వారికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం, అర్థం చేసుకుని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం, దానికి మంచి చేయాలి, దానికి వైద్యం చేయాలి అని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డది అని సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే, గతానికి ఇప్పటికీ తేడా చూస్తే అది మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నవరత్నాల పథకాలు అమలు మొదలు, డీబీటీ అంటే బటన్ నొక్కి నేరుగా ఇచ్చే కార్యక్రమానికి మొదలు, నామినేటెడ్ పదవులు, నామినేషన్లో ఇచ్చే కాంట్రాక్ట్లు వరకు ఏది తీసుకున్నా కూడా అక్కడ మీకు కనిపించేది ఒక్కటే. ఏకంగా చట్టాలు చేసి నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు మంచి జరగాలి అని తపన పడతా ఉన్న అడుగులు. నా అక్క చెల్లెమ్మలకు స్వాలంబన రావాలి, ప్రతి అడుగులోనూ నా అక్క చెల్లెమ్మలు బాగుపడాలి అని చెప్పి తపన పడతా ఉన్న ఒక అన్న, ఒక తమ్ముడి మంచి మనసు ఇది ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. మరో వంక చంద్రబాబు గారిని చూడండి. తనకు కావలసిన ఆ నలుగురిని మాత్రం చూసుకుంటే చాలు అని అడుగులు పడ్డాయి అప్పట్లో. ఆ ఒక్క ఈనాడు, ఆ ఒక్క ఆంధ్రజ్యోతి, ఒక్క టీవీ5, ఒక్క దత్తపుత్రుడు, ఈ నలుగురిని చూసుకుంటే చాలు, ఇక ఎవ్వరు రాయరు, ఎవ్వరు చూపరు. అన్యాయం ప్రజలకు జరుగుతా ఉన్నా కూడా గాలికి వదిలేసేయచ్చు అన్న పద్ధతిలో ఆ పాలన జరిగింది. ఒక్కసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు భరత్ నా కళ్ళ ఎదుటనే ఉన్నాడు, మీ బిడ్డ. బీసీ అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ బిడ్డను గెలిపించండి. ఈ బిడ్డ గెలవకుండానే ఎమ్మెల్సీగానే ఉంటూనే కుప్పానికి ఇవన్నీ కూడా నాతో చేయించాడు. ఇక ఈ బిడ్డను గెలిపించండి, ఈ బిడ్డను మీకు మంత్రిగా పంపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ బిడ్డ మీ బిడ్డ. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అన్నది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నా. దేవుడు దయ, ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మీకు మంచి చేసే పరిస్థితులు, రోజులు రావాలని
మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. కాసేపటి కిందట భరత్ తన నోటితో అడుగుతూ తాను రామచంద్రాడన్న ఇద్దరు కూడా ఇంకా కొన్ని కుప్పంకు చేయాలన్నా అని అడిగారు. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2లో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ను మరో 6 నెలల్లో పూర్తి చేసి మీరే ఇక్కడికి వచ్చి ప్రారంభించాలన్నా అని చెప్పి అడిగారు. అది చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యామిగానిపల్లె అంటే గుడిపల్లె మండలం వద్ద ఒక 0.77 టీఎంసీలతో, మదినేపల్లి అంటే శాంతిపురం మండలం వద్ద మరో 0.3 టీఎంసీలతో మొత్తం 1 టీఎంసీ కెపాసిటీతో 2 రిజర్వాయర్లను 250 కోట్ల రూపాయలతో మంజూరు చేయాలని అడిగారు. ఆ 250 కోట్లతో ఈ 2 రిజర్వాయర్లను మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాలారు ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ సమస్యలు, పర్యావరణ సమస్యలు ఉన్నాయి అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. కోర్టుల దాకా వెళ్ళిన పరిస్థితులు కూడా మీ అందరికీ తెలిసిందే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ సమస్యలకు సొల్యూషన్ తీసుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కారణం, సొల్యూషన్ ఎతకాలి అనే తాపత్రయం తనకు లేదు. ఈ ప్రాజెక్టు కూడా సాయశక్తులా మీ బిడ్డ కృషి చేస్తాడు. ఈ ప్రాజెక్టుకు 120 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 120 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడు. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నీ కూడా తీరుస్తాడు అని కూడా మీ బిడ్డ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. కుప్పం మున్సిపాలిటీకి ఇప్పటికే 66 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అదేవిధంగా కుప్పం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మిగిలిన 4 మండలాల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి భరత్ అడిగాడు. భరత్కు వెన్ను తడతా ఉన్నాను. నువ్వు తిరుగు, నేను ఇస్తాను ఆ 100 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా భరత్కు చెప్తా ఉన్నాను. అన్ని విధాల కుప్పం నియోజకవర్గానికి తోడుగా ఉంటాం. కుప్పం నియోజకవర్గం నా నియోజకవర్గంగా భావిస్తాను అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, మంచి చేసే రోజులు దేవుడు ఇవ్వాలని, తద్వారా నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని కోరుకుంటూ మీ అందరి చిక్కటి చిరునవ్వులకు, ఆప్యాయతలకు మరొక్కసారి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ బటన్ నొక్కే కార్యక్రమం చేపడతాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హలో. తర్వాత వైఎస్ఆర్ చేయూత 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ 26,39,703 మందికి దాదాపు 4,949 కోట్ల రూపాయలను ఆ విడుదల కార్యక్రమాన్ని చేయబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై జగన్, ఇంకా గట్టిగా జై జగన్, జై జగన్, జై జగన్. ఇరవై 26,39,703 మందికి ఇప్పుడు ఇక్కడ దాదాపు 4,949 కోట్ల రూపాయలను
నేరుగా మీ అకౌంట్కి వచ్చే విధంగా కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తున్నారు. నిజంగా చాలా ఆనందదాయకం. రెండు చేతులు పైకెత్తి మీ అభిమానాన్ని, మీ ప్రేమను చూపాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మన అభిమాన నాయకులు, ప్రియతమ నేత, పేదల పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ పథకాలు, మరి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడానికి రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పింఛన్లు, పేదలందరికీ ఇండ్లు, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ఆసరా, చేయూత, అదేవిధంగా వసతి దీవెన, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు, కళ్యాణ వేనుక, కాపు నేస్తం, జలయజ్ఞం, నవోదయ పథకం, నేతన్న నేస్తం, రైతు భరోసా, లానేస్తం, వాహన మిత్ర, సంపూర్ణ పోషణ, 0 వడ్డీ పథకాలు, ఇంటి పట్టాలు, అమ్మఒడి, చేదోడు, విద్యా దీవెన, ఇలా ఎన్నో పథకాలతో ఎటువంటి సమస్య లేకుండా నేరుగా మీ అకౌంట్కే డబ్బులు వచ్చే విధంగా చేసినటువంటి గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 3వ విడత కార్యక్రమంలో 26,39,703 మందికి దాదాపు 4,949 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత మొదటి, 2వ, 3వ విడతల భాగంగా 1 కోటి మంది లబ్ధిదారులు దాదాపు 14,110 కోట్ల రూపాయలను పొందడం జరిగింది. నిజంగా ఇది మహా అద్భుతం. జగనన్నపై ప్రేమతో అభిమానులు వారిని సత్కరించుకుంటున్నారు. ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుందని
ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, ప్రతి ఇల్లు బాగుండాలంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళామణి ఆనందంగా ఉండాలని భావించి తర్వాత రాష్ట్ర స్థాయిలో 3వ విడత వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాంకి విచ్చేసి 3వ విడత చేయూత కార్యక్రమం ప్రారంభించి వారి అమృత హస్తాలపైన మీ అందరికీ కూడా అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్స్ కింద ప్రారంభించినందుకు ఆనరబుల్ సీఎం వారికి, డిప్యూటీ సీఎం వారికి, ఆల్ మినిస్టర్స్, పీపుల్ రిప్రజెంటేటివ్స్, జడ్పీ చైర్మన్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, all chairpersons, directors, AMCs, మున్సిపల్ కౌన్సిల్ వారికి, అందరు ప్రజాప్రతినిధులకి, పోలీస్, ప్రెస్, ఆర్టీసీ, ఇక్కడ పాల్గొన్న లబ్ధిదారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాధ్యత కలిగితావయా నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ
కార్మికులకు దైవంగా మారావయ్యా భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వలాటలకు పెంచిన పింఛన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం అందరి సాధన కష్టాన్ని తీర్చగలిగే అధికార యంత్రాంగం చెప్పారంటే మొదలైన యుద్ధం విజయదారులను చూపే చెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాధ్యత కలిగి చావయా నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆశితి కార్మికులకు దైవంగా మారావయ్యా భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వలాటలకు పెంచిన పింఛన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం